ఇన్ని రోజులు తన పక్కన ఉన్నది తన కూతురే అని, మళ్ళీ పుట్టిన తన అరుంధతినే అని తెలుసుకుని షాక్ అయిన అమర్. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోహరి బాగి చెప్పిన మాటలు విని అమర్ని పెళ్లి చేసుకోమని చెప్పినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, చంబా చూసావా చంబా, ఆ బాగి చెప్పింది విన్నావా? అమర్ నావాడంట, అమర్ నేను ఒకటవ్వాలంట, అమర్ నేను పెళ్ళి చేసుకోవాలని చెప్తుంది ఆ బాగి. నేను ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన నా కల నెరవేరబోతుంది. ఆ బాగి దానంతటా అదే ఒప్పుకుంది, అమర్ని దానంతటా అదే నాకు అప్పగించింది. అసలు ఇదంతా చూస్తుంటే నాకు ఒక కలలా అనిపిస్తుంది. చంబా, అమర్ ఇంకా నావాడు. దీనిలాగానే ఆ మిగతా పిల్లలు కూడా అమర్కి దూరం చేస్తాను, వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళేలా చేస్తాను. అయినా నేను నీకు ముందే చెప్పాను కదా, నేను పెట్టిన భయంకు ఆ బాగి ఈ ఇంటికి కూడా రాదని. ఇప్పుడు నీ కళ్ళారా చూసి చెవులారా విన్నావు కదా, ఇప్పుడేమంటావు అని అడుగుతుంది. అప్పుడు చంబ, నాకు ఆ బాగి ప్రవర్తన చూస్తుంటే చాలా చాలా డౌట్ వస్తుంది. ఇది బాగి ఆడుతున్న డ్రామా అనిపిస్తుంది. ఒకసారి బాగి గతంలో ఎలా ఉండేదో ఆలోచించు, గుర్తు తెచ్చుకో మనోహరి. ఇప్పుడు నీతో బాగి మాట్లాడుతున్న ప్రతి మాట అబద్ధమే. తను ప్రాణంగా చూసుకునే పిల్లల్ని, తన సర్వస్వం అని అనుకున్న తన భర్తని నీకెలా వదిలేస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు? అదంతా ఆ బాగి వేసిన ప్లాన్ అని నీకు ఇంకా అర్థం అవ్వటం లేదా అని అంటే, అప్పుడు మనోహరి, ఏ ఆపు, దానికంత సీన్ లేదు, అది నిజమే చెప్తుంది. దానికి పిల్లలకి ఏమవుతుందో అన్న భయం దానికి పుట్టించాను. అది ఆ భయం నుంచి బయటకి రాలేక అమర్ జీవితం ఏమైపోతుందో అని భయంతో అది వెళ్ళిపోతుంది. దాని మనసులో ఆ భయం ఉన్నప్పుడే దాని చేతుల మీదుగా అమర్ని నాకు అప్పగించేలా చేశాను. ఇక నాకు అమర్ని ఎవ్వరూ దూరం చేయలేరు అని అంటుంది. అప్పుడు చంబా తన మనసులో, దీనికి ఇప్పుడు నేనేం చెప్పినా ఎంత చెప్పినా అర్థం అవ్వదు. ఇది దానికే అదే తెలుసుకునే వరకు దీనికి అర్థం అవ్వదు. ఇప్పుడు ఇది ఆ బాగి మాటల ఉచ్చులో ఉంది. అసలు విషయం నిజం తెలిసిన రోజు దీని గుండె ఆగిపోతుందేమో అని అనుకుంటుంది. అయినా ఇదంతా నాకెందుకు, దీని చావు ఇది చావని అని అనుకుంటుంది. ఇంతలో మనోహరి, చంబా పద ఇంటికి వెళదాం, నా కాబోయే శ్రీవారిని చూసుకోవాలి అని అంటుంది. అప్పుడు చంబ, దీనికి పైత్యం బాగా ముదిరిపోయింది, దీన్ని ఇంకా ఎవరూ ఆపలేరు, బాగుపరచలేరు అని అనుకుని మనోహరి వెంట బయలుదేరుతుంది. ఇంకోవైపు అమర్ బాగీని గుర్తు చేసుకుంటూ, నన్ను ఇన్ని రోజులు వదిలి నువ్వు ఎలా ఉండగలిగావు? నేను వద్దు ఇంటికి రాకు అంటే నువ్వు అలాగే ఉండిపోతావా? ఈ ఇంట్లో నువ్వు ఎప్పటికీ, ఈ ఇంటికి నీకు హక్కు ఉంటుంది. నువ్వు ఈ ఇంటికి ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు, అది నీ హక్కు. కాకపోతే నువ్వు లేని ఇన్ని సంవత్సరాలు నేను నరకంలో బ్రతికాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళేంత తప్పు నేనేం చేశాను అనే బాధ తప్ప నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. నువ్వు నాకు ఎప్పటికీ కావాలి అని బాగి ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇంకోవైపు పిల్లలు రాథోడ్ ఒకసారి మిస్సమ్మకు కాల్ చేసి ఇవ్వవా, మాకు బుజ్జమ్మను చూడాలని ఉంది అని అడుగుతారు. అప్పుడు రాథోడ్ కాల్ చేసి మాట్లాడిస్తాడు. అప్పుడు పిల్లలు మిస్సమ్మతో, మిస్సమ్మ మాకు బుజ్జమ్మను చూడాలని ఉంది, బుజ్జమ్మతో మాట్లాడించు అని అంటే, అప్పుడు బాగి, అయ్యో అంజు, ఇప్పుడే తను ఆడుకోవడానికి పార్కుకు వెళ్ళింది, వచ్చాక చేయిస్తాను అని అంటే, అప్పుడు అంజు, మిస్సమ్మ మేము కూడా రాథోడ్తో కలిసి పార్కు వచ్చి బుజ్జమ్మను చూసి తనతో కలిసి ఆడుకొని వస్తాము అని అంటే, అప్పుడు మిస్సమ్మ అలాగే అని చెప్తుంది. పిల్లలు మిస్సమ్మతో మాట్లాడిందంతా అమర్ వింటాడు. తనకు కూడా బుజ్జమ్మను చూడాలని అనిపిస్తుంది.
పిల్లల వెనకాల వాళ్ళకి తెలియకుండా ఫాలో అవుతూ ఉంటాడు. పిల్లలు పార్కుకు వచ్చేలోపు మిస్సమ్మ పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాథోడ్ పిల్లలను మిస్సమ్మ దగ్గరకు తీసుకువెళ్తాడు. పిల్లలు వెళ్ళి మిస్సమ్మ మిస్సమ్మ మా చెల్లెక్కడా చూపించు మిస్సమ్మ అని అడుగుతారు. అప్పుడు మిస్సమ్మ బుజ్జమ్మ వైపు చూపిస్తుంది. అప్పుడు పిల్లలు బుజ్జమ్మను చూసి అయ్యో ఈ బుజ్జమ్మ కాదు మన బుజ్జమ్మను చూపించు అని అడుగుతారు. అప్పుడు బాగి ఇన్ని రోజులు మీతో పాటు తిరిగి మీతో పాటు ఆడుకుని స్కూల్కు వచ్చిన ఆ బుజ్జమ్మే మీ చెల్లి మా అక్క అరుంధతి అని అంటే అప్పుడు పిల్లలు ఏంటి బుజ్జమ్మ మా చెల్ల నువ్వు చెప్పేది అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి బుజ్జమ్మ అంటూ వెళ్ళి ఎత్తుకుని చాలా ఆనందపడతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. బుజ్జమ్మని కిస్ చేస్తూ ఎత్తుకుని తిప్పుతూ సంబరపడిపోతూ ఉంటారు. ఇన్ని రోజులు తమ ఇంటికి వచ్చి తమతో పాటు ఉన్న పాపనే బుజ్జమ్మ తన కూతురని ఆశ్చర్యంతో ఆనందపడిపోతూ చూస్తూ ఉంటాడు అమర్. అంటే బుజ్జమ్మ నా చిన్ని తల్లినా, నా అరుంధతియేనా అని అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరి అమర్ వెళ్ళి బుజ్జమ్మను ఎత్తుకొని ఇంటికి తీసుకువెళ్ళబోతున్నాడా, బాగీని కూడా తీసుకుని వెళ్ళబోతున్నాడా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూసేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.